రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. జూబ్లీ హిల్స్ రాము మర్డర్ కేసులో మరో ట్విస్ట్ నెలకొనింది. రాము హత్య జరిగిన రోజు సీసీటీవీ ఫుటేజ్ కెమెరాల్లో రౌడీ షీటర్ జిలానీ ఫుటేజ్ లభ్యమైంది. అయితే రాము హత్య కేసులో అసలైన నిందితులను పోలీసులు తప్పించారనే ఆరోపణలు కూడా ఎదురవుతున్నాయి. హత్య జరిగిన వారం రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు రౌడీ షీటర్ జిలానీ అరెస్ట్ చేయలేదని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాము హత్య కేసుపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఏదైతే ఈ జూబ్లీహిల్స్ లో రాములు మర్డర్ కేసు వ్యవహారానికి సంబంధించి దీని మీద సిపి సీరియస్ కావడం జరిగింది. ఈ హత్య కేసులో కేవలం ఒక ముగ్గురు మాత్రమే, అది కూడా హనీ ట్రాప్ చేసిన తల్లి కూతుర్లతో పాటు మరో వ్యక్తిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో సీసీ కెమెరాలు పోలీసులు పరిశీలించిన తర్వాత అందులో రౌడీ షీటర్ జిలానీ అనేది అందులో స్పష్టంగా హత్యలో పాల్గొన్నట్లుగా ఇతనే ప్రధాన సూత్రధారి అని తేలిన తర్వాత జిలానీని ఎందుకు వదిలేశారన్న కోణంలో సిపి సీరియస్ అవుతున్నారు. ఏదైతే ఈ జిలానీ హత్య కేసు నుండి తప్పించుకొని తిరుగుతున్నారు, అలాగే ఈ రాము హత్య కేసులో కూడా ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ గా మారిపోవడం జరిగింది. అతని పైన అనేక కేసులు కూడా నమోదై ఉన్నాయి. మాదాపూర్ ల్యాండ్ వివాదంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కాల్పుల జరిగిన కేసులో కూడా జిలానీ జైలుకు వెళ్ళొచ్చాడు. అలాగే బోరబండకు చెందిన నదీం అనే యువకుడిని హత్య చేసిన కేసులో రౌడీ షీటర్ జిలానీ తప్పించుకొని వారి కుటుంబ సభ్యులను కూడా అతను బెదిరింపులకు పాల్పడుతున్నారు. అలాగే నర్సాపూర్ అడవుల్లో నదీం అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం, సింగోడం రాము హత్య కేసులో కూడా ఇతను ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు ఉన్నది. రాము పైన కక్ష పెంచుకున్న జిలానీ పక్కా ప్లాన్ ప్రకారం తల్లి కూతుళ్లతో కలిసి హనీ ట్రాప్ చేసి మరి అతన్ని హత్య చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇందులో ఆర్థిక లావాదేవీలే ఉన్నాయని చెప్పేసి పోలీసులు భావించడం జరుగుతుంది. ప్రస్తుతం అటు టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు మరో 2 బృందాలు కూడా జిలానీ అదుపులోకి తీసుకునేందుకు రంగంలోకి దిగి అతని కోసం ప్రత్యేకంగా గాలిస్తున్నారు. ఈ కేసు జరిగి దాదాపు 15 రోజులు అవుతున్నప్పటికీ కూడా ప్రధాన అనుచరు నిందితుడిని మొదట్లో పోలీసులు గుర్తించలేకపోవడం, సీసీ ఫుటేజ్ దొరికినా కూడా ఈ ప్రధాన నిందితుడు జిలానీ అందులో ఉన్నప్పటికీ కూడా అతనే హత్య చేసిందని తేల్చకపోవడం పైన పోలీసుల దర్యాప్తులో నిర్లక్ష్యం ఉందనే దానిపైన సిపి సీరియస్ అయినారు. దీనిపైన వెంటనే చర్యలు తీసుకునేందుకు కూడా రంగం సిద్ధం కూడా చేయడం జరిగింది. థ్యాంక్ యూ కృష్ణ.